అంటే ప్రస్తుతం ప్రజలు మీకు ఎమ్మెల్యేగా పట్టం కట్టారు. అయితే అనధికారికంగా మీ కుమారులు ఇద్దరు కూడా ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారు. పెత్తనం అంత పవర్ మీది, పెత్తనం వారిది అన్నదైతే చాలా విధంగా వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. దీనికి ఏమంటారు మీరు సమాధానం? ఏ పరిస్థితిలో కూడా నేను ఎవరు పెత్తనం ఒప్పుకునేవాడు కాదు. మీకు కూడా ఎవరైనా చెప్పింటారు వాస్తవం ఏమనేది. వాళ్ళు ఏదైనా కావాల్సిన కార్యక్రమం ఏదైనా ఉంటే కూడా చేసుకోవచ్చు. వాళ్ళు కాంట్రాక్ట్ చేసుకునేదానికి నేనే అడ్డం లేదు. వాళ్ళు ఇక్కడటువంటి దీంట్లో కానీ కళ్యాణం పార్టీ ఆఫీస్ సంబంధించింది ఏదైనా ఉంటే కూడా నా పెత్తనమే జరగాలి, ఇంకోటి పెత్తనం జరిగేది అంటే ఏ పరిస్థితిలో కూడా వీలేదు. నేను కూడా అట్లా ప్రోత్సహించను. నా పనే నాదే జరుగుతుంది కానీ ఇంకోటి జరిగేటువంటి పరిస్థితి ఏది లేదు. సార్ మీరు చెప్పండి, అసలు మీ తండ్రి గారు ఎమ్మెల్యే అయితే మీరే ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ మొత్తం కూడా ఈ బదిలీల విషయం అయితేనేమి ఇతర విషయాలు అయితే అన్నీ కూడా మీరే మారుతి చౌదరి గారే చూస్తుంటారు. ఏది కావాలన్నా మారుతి చౌదరి దగ్గరికి వెళ్ళాలనేది ఒక వాదన అయితే ఉంది. దీనికి మీ సమాధానం ఏమంటారు? మామూలుగా చంద్రబాబు నాయుడు వస్తేనే చాలా పారదర్శకంగా ఉంటుందండి. బదిలీలు అంటారు, ఎక్కడ బదిలీలు ఎక్కడ చేశారండి? ఎవరు చేశారండి బదిలీలు? ఏదన్నా డిఎస్పీ అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి చేశారు, ఆర్డీఓ హైదరాబాద్ నుంచి, ఎవరు ఏం మా పాత్ర లేకుండా చేశారు, ఎవరికి సంబంధం లేదు. బదిలీలు అనేది అసలు సంబంధం లేకుండా కౌన్సిలింగ్ విధానంలో బదిలీలు వస్తుంటే బదిలీల గురించి సమస్య రాదు, ఉత్పన్నం కాదు. నెంబర్ 2 మామూలుగా రాజకీయంలో యాక్టివ్గా ఉండడమే మా జరగడం అనే రకంగా అంటే అది పూర్తిగా అవాస్తవం. యాక్టివ్గా ఉంటాం మేము పూర్తి స్థాయిలో. ఇప్పుడే కాదు, నేను ఒక డాక్టర్నండి, నేను మామూలుగా ప్రజా జీవితంలో ఉన్నాను. నేను క్లినిక్ పెట్టుకోవచ్చు కానీ ఏదో ప్రజా జీవితంలో ఉండాలన్నా ఉంటున్నాం. మాకు 200 ఎకరాల భూమి ఉంది ముందు నుంచి, ఈ రోజు ఇది కాదు, ఇది తాతల కాలం నుంచి ఉంది, దాంట్లో నుంచి బతుకుతున్నాము. మామూలుగా ఏదైనా వ్యవహారాలు నడిచేటప్పుడు ఎవరైనా యాక్టివ్గా ఉండే వాళ్ళ మీద మామూలుగా రాళ్ళు వేస్తారు. యాక్టివ్గా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు హనుమంతరావు చౌదరి కాదు కొడుకు మేము నాన్నని కాదని మేము నిర్ణయం తీసుకునేది ఈ రోజు వరకు ఏ ఒక్క అంశం కూడా నాన్నని కాదని నిర్ణయం తీసుకోలేదు ఇంతవరకు, ఒక్క అంశం కూడా. ఏదైనా కానీ నాన్న వయసు రీత్యా కొంచెం నిదానంగా ఉంటాడేమో, అంతేగాని దానికి మేము ఏదైనా వాడడము, కొత్త టెక్నాలజీ వాడడము, అందరికీ పిలవడము, ఫోన్లు చేయడము, లేకపోతే ఇలాంటివన్నీ వీఆర్ డూయింగ్ మామూలుగా మామూలుగా వ్యవహారం చేస్తుంటాం. వ్యవహారం చేసిన వాళ్ళైతే చేసిన ఆయన పక్కన పెట్టి ఈవిడ పక్క నుండి నడిపిన మేనేజర్దే జరుగుతుంది అనేది ఎట్లా అవుతుంది? మేనేజర్ తీసుకుపోతే దృష్టికి తీసుకుపోకుండా చేయరు కదా. ఏ ఒక్క వ్యవహారం కూడా గుండె మీద చేసుకుని చెప్తా నాన్నని కాదని ఇంతవరకు ఏంది చేయలేదు మేము. ఇది కూడా ఆయన ఆయన ఎమ్మెల్యే, ఆయన పైన ఆయన మామూలుగా రాజకీయ దీంట్లో మళ్ళీ పార్టీ పరంగా పార్టీ కార్యక్రమాలన్నీ పూర్తి స్థాయిలో వెనుకుండి చేస్తూ అందరికీ ఫోన్లు చేయడం, అయితే అందరినీ పిలవడము, మీటింగులు కలపడం అన్నీ మేము వెనుకుండి నడుపుతాం. మేము కానీ మామూలుగా ముందుగా రాజకీయంగా యాక్టివ్గా ఉండాలనుకుంటున్నాము కాబట్టి ఉంటున్నాము కూడా. అట్లా అని ఎమ్మెల్యే పదవిని అనధికారికంగా మేము ఏదో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నాం అన్నది కూడా అసలు కుటుంబ పాలన అయిపోయింది అంటున్నారు కదా. కుటుంబ పాలన అయిపోయింది, ఇది మొత్తం వాళ్ళే పెత్తనం చేస్తున్నారు, కార్యకర్తలను పట్టించుకోరు, ఎవరిని పట్టించుకోరు, కుటుంబ పాలన అయిపోయింది. మామూలుగా అండి 100% ఎవరైనా కానీ విచారించుకోండి. మా ఎంత పారదర్శకంగా ఎవరు చేశారు ఏదైనా విచారించుకోండి. నేను వాళ్ళు మాదే అడుగుతారు, వాళ్ళు మున్సిపల్ చైర్మన్ ఏదైనా ఉద్యోగం చెప్పంటే అబ్బాయి చూడరు, వాళ్ళకి ఏదైనా వీలైతే సాయం చేయమని చెప్తాం, అంతేగాని వాడు చేయకుండా ఎట్లుంటారు? ఖచ్చితంగా అందరినీ మాట్లాడాల్సిందే కదా, తప్పదు కదా. మామూలుగా అండి రఘువీరెడ్డి అంతకుముందు తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే రఘువీరెడ్డి వచ్చి కొత్త సంస్కృతులు లేపారు. స్టోర్లన్నీ పీకేసి వాళ్ళకి అడహాగ్గా పెట్టాడు, ఎవరికి స్టోర్లుగా నీయలేదు. వాళ్ళందరూ తొలగిపోతేనే మేము స్టోర్లన్నీ సెలెక్ట్ చేయాలి. ఎక్కడ మా పార్టీలో కుటుంబ పాలన ఉండదు. ఏ గ్రామంలో ఆ గ్రామంలో మీరు కూర్చుని ఎవరైతే మంచి వాళ్ళు స్టోర్ ఎవరైతే పార్టీ నుంచి నష్టపోయి వాళ్ళు మీరు సెలెక్ట్ చేయండి, మీరే సెలెక్ట్ చేయండి, మీరే చేయండి. మీ గ్రామంలో ఉన్న నీరు చెట్టు వర్క్స్ ఉన్నాయండి, గ్రామంలో మీరు సెలెక్ట్ చేసుకుని మీరు ఎవరికి ఇస్తే వాళ్ళే చేయాలి. ఎక్కడ మా ఇన్వాల్వ్మెంట్ మేము పలానా వాళ్ళకి ఇవ్వాలా అని ఈ రోజుకి కూడా ఏ ఒక్క పనిని కూడా ఎవరు మేము శాసించలేదు. కుటుంబ పాలన అంటారు, కుటుంబ పాలన అనేది ఎక్కడండి? ఎక్కడ కుటుంబ పాలన అనేది ఉండదండి. మామూలు కుటుంబంలో ఎవరైనా ఒకరు యాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి పరిపాలించుండొచ్చు కానీ ఇక్కడ ఎవరు అలా చెప్పాలని చేయలేదు. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డిని కాదని ఏదైనా చేసుకోండి వచ్చేమో కానీ ఇక్కడ ఎవరైనా కానీ ఏదైనా కానీ కార్యకర్తలకు అభీష్టం మేరకు కార్యకర్తలు ఏంది కోరితే దాన్ని చేయడానికి వీఆర్ ట్రాన్స్ఫార్మింగ్ టు మై ఫాదర్. ఏదైనా వస్తే మేము ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. ఏదైనా మెసేజ్ లాండ్ ఆర్డర్ కూడా లేదు, లాండ్ ఆర్డర్ కూడా పోలీసులు కానిస్టేబుల్ నుంచి సీఏ వరకు ఎవరు బదిలీ కావాలన్నా కూడా నోట్ల కట్టలు తీసుకొని వస్తేనే మారుతి చౌదరి దగ్గరికి పని అవుతుంది, మారుతి చౌదరిని కాదంటే ఎవరు ఇక్కడ నిలబడలేరు అని ఆరోపిస్తున్నారు. నేను ఒకటి చెప్తాను చూడండి, ఎవరైనా నాకు ఇచ్చినోడు వస్తే నీ ఎదురుగా వాళ్ళ ఎదురుగా చెప్పుతూనే కొడతాను. ఎవరు మొలదు, ఎవరైనా ₹1 తీసుకున్నారు, ₹1000 తీసుకున్నా కూడా చెప్పు తీసుకొని కొడతాను, నేను కొడతాను. నా కొడుకని ఇవ్వడం మొలదు లేదు. చూడండి, మీరు పారదర్శక అంటారు, కుటుంబాలు అంటారు, ఏ మండలానికి ఆ మండలం విచారించుకోండి. స్టోర్ డీలర్ అందరిని మార్చాము, మేము ఎవరిని ఇచ్చిపెట్టలేదు. వాళ్ళు ఎట్లా మార్చారు మేము కూడా ఎట్లా మార్చాము. కళ్యాణదుర్గం బాదన్న, డీకే రామాంజల్ పార్టీ ప్రెసిడెంటు,
మల్లికార్జున సీనియర్ లీడరు, డికే కమిటీలుగా వేసాం. రామాంజలు కమిటీగా వేసాం. ఒక్కొక్క మండలానికి 5-5 మందిని కమిటీలుగా వేసి దీంట్లో బ్రహ్మచంద్రునికి వచ్చేతలకి ఈయప్ప కూడా ఒకటి అంటారు. బ్రహ్మచంద్రం ఆడ వీక్గా ఉంటుందని ఈయప్ప ఒకడు, మన మంజునాథ్ అనేవాడు, ఆడ జిల్లా పరిషత్ మెంబర్ కొడుకోడు, మన అటువంటి వాళ్ళు కూడా వీళ్ళు కమిటీ వేసాం. అట్లా చెట్టూరు గురు అనేవాడు వాళ్ళని కమిటీ వేసాము. వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళకి ఇచ్చాము. ఒక్కటే ఒక దాంట్లో చెట్టూరు వాళ్ళు మాత్రం నా దగ్గరకు వచ్చింటే నేను కల్పించుకొని ఒకే ఒకటి స్టోర్ చెప్పినాను తప్ప ఇంతవరకు ఒక్కరిని స్టోర్ చేయమని చెప్పినాడు కాదు. నిన్న మొన్న ఏదో ఒక సబ్జెక్ట్ వస్తే అది కూడా నేను ఎంటర్ అయినా వేయాలంటే అంటే చూడరా ఇట్లా వాళ్ళకైతే బాగుంటుందంట, వాడేమో 3 నెలలు చేస్తాడంట, తర్వాత వాడు ఎవరో సర్పంచ్ ఓడిపోయినాడు వాళ్ళకి ఇవ్వండి అని బదానని చెప్పినాను తప్ప అంతా నాకు సంబంధమే. కానీ వాళ్ళకి వేరే వాళ్ళకి ఏంటికి వస్తుంది. ఖచ్చితంగా మేము కమిటీలు అనేది లేదండి. కుటుంబం వాళ్ళందరికీ చేసాం, ఎక్కడ చూసినా కమిటీలు వేసాం. ఎక్కడ సెలక్షన్లో నుంచి ఏదైనా కానీ పార్టీ అభ్యర్థులు పార్టీ అభ్యర్థుల్ని కౌన్సిలర్లు పెట్టేది, వార్డు మెంబర్లు పెట్టేది, ఎంపీటీసీని సెలెక్ట్ చేసేది కూడా ఒక కమిటీతోనే చేస్తున్నాం తప్పితే పార్టీలో మా పార్టీ సిద్ధాంతం అండి 5-6 మంది కలిసి ఒకటి చేస్తే సమిష్టి నిర్ణయం అవుతుందనే ఉద్దేశంతో 5-6 మందిని పెట్టి చేయాల్సి వచ్చింది. కానీ వాళ్ళు చేసేదాన్ని కూడా వాళ్ళు చేస్తుంటే కూడా కుటుంబ పాలన అంటే దీనికి వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తున్నామేమో కానీ మేము కుటుంబ పాలనగా భావించలేదు. ఇది కూడా మేము వాళ్ళు కోఆర్డినేట్ చేసిండొచ్చు, అందరినీ కలిపిండొచ్చు. ఏదైనా నియోజకవర్గంలో మీటింగులు, సమన్వయ కమిటీ మీటింగ్ ప్రతి నెల 18వ తేదీ జరుగుతుంది ఇక్కడ మా కళ్యాణదుర్గంలో. సమన్వయ కమిటీ మీటింగ్లో నిర్ణయాలు తీసుకుంటాం తప్పితే మేము కుటుంబ పాలనగా తీసుకోమే. అందరూ సమన్వయ కమిటీలో మ్యాక్సిమం మెంబర్స్ వస్తారు. ప్రతి నెల జరుగుతుంది ఇక్కడ రాష్ట్రంలో, మామూలుగా ఎక్కడైనా జరుగుతుంది కానీ ఇక్కడ మాత్రం ప్రతి నెల 18వ తేదీ సమన్వయ కమిటీ మీటింగ్ జరుగుతుంది. పార్టీ ఆదేశానుసారం పార్టీ ఏం ఆదేశిస్తే అది మాత్రమే చేస్తాం ఇక్కడ. అలాంటప్పుడు కుటుంబ పాలన ఎక్కడ ఉంటుందండి? సమన్వయ కమిటీలో మీటింగ్ నిర్ణయం తీసుకుని చేసేదాన్ని కూడా కుటుంబ పాలన అంటే అది గిట్టని వాళ్ళు, సాక్షి పత్రికలు లాంటి వాళ్ళు ప్రమోట్ చేసి రాయాల్సిందే. కానీ ఇలాంటి వాటికి బదిలీలు అంటున్నారు మీరు. ఎక్కడైనా కానీ మేము సిద్ధాంతం పెట్టుకున్నాం, మా నాన్న ఆదర్శంగా తీసుకుని సిద్ధాంతం పెట్టుకున్నాం. మీరు మీ వ్యవహారాలు ఏదన్నా కానీ వృత్తి రాజకీయం అయితే ప్రవృత్తి ఏదో ఒకటి ఉండాలి. చాలామంది అంటుంటారు మేము ప్రవృత్తిగా మేము ఏదో వర్క్స్ చేస్తుంటాం, ఏదైనా వర్క్స్ చేసుకుని కాంట్రాక్ట్ వర్క్స్ అని లేకపోతే ఏదో పని చేసుకుంటాం. మేము ఒక కంకరమేళ్ళు ఏర్పాటు చేసుకున్నాం, గత 10 సంవత్సరాల నుంచి చేస్తుంది. అలాంటి వ్యవహారాల్లో చేస్తున్నాం తప్పితే మిగతా వాళ్ళు దానిలో అన్నీ అడ్డగోలుగా సంపాదించి ఇవన్నీ ఎవరు హర్షించరండి. ప్రజలు ఎవరు కూడా తెలుస్తుందండి. ఈరోజు ఒక అధికారితో డబ్బు తీసుకుని అధికారిని వేయించుకుంటే అతనేం మాట వింటాడండి? ఎవరికి వింటాడు మాట? ఏదైనా ప్రజల్లో అతను ఎప్పుడు ఎంతసేపు సంపాదిద్దామనే ఉంటుంది. కానీ ఆ అధికారితో ఏం చేస్తాం? అధికారితో డబ్బు తీసుకున్నావంటే నువ్వు లోపైపోయినట్టే. నీ మాట ఎందుకు వింటాడండి అధికారి? ఏ అధికారైనా ఒక అధికారితో డబ్బు తీసుకున్నామంటే ఏ అధికారి మాట వినండి. అధికారితో ఏదైనా అవసరమైన పని చేయించుకోవాలనుకుంటే ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నా అంటే హీఈస్ జీరో. ఎవరైనా నేనే కాదండి, ఏ నాయకుడైనా అధికారితో డబ్బు తీసుకుని పోస్టింగ్లు వేయించుకోవడానికి వచ్చే అంత సినిమా అయితే లేదు ఇక్కడ. ఎందుకంటే దిస్ టోటల్లీ బ్యాక్వర్డ్ ఏరియా. ఎవరైనా కానీ పోలీసులు అంటే అక్కడ అదో పనిష్మెంట్ ఏమోనే అనే స్థాయిలో ఆలోచిస్తారు తప్పితే ఏమంటే సంబడి ఆర్ ఎక్స్పెక్టింగ్. ఈరోజు సమాజం ఏమైపోతా ఉందంటే రోజు రోజుకి డబ్బు. ఈరోజు మోడీ చేసి చాలా మంచి పని చేశాడు. ఇన్ని రోజులు అయితే మోడీ మామూలుగా ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదించాలని ఆలోచన. ఇక్కడికి పోస్టింగ్ ఎవరిని వేస్తే మేము బలవంతపడి రండి సార్ మా నియోజకవర్గం అనే రకంగా పిలిచాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఏది డబ్బు ఇచ్చి పోస్టింగ్లు వేయించుకునే పరిస్థితి నాకు తెలిసి ఇక్కడ లేదండి. ఇక్కడ అలాంటి సంస్కృతే లేదు ఇక్కడ. కొత్తగా అది ఇంకా ఎవరెవరో ఇక్కడ పనిచేసిపోయిన వాళ్ళందరినీ కూడా మీరు ఎవరైనా కానీ పబ్లిక్ కానీ విచారించి ఆయనకి ఏమి ఇచ్చారు, ఆయనకి ఇది చేశారనే రకంగా కానీ వాళ్ళతో ఇది చేసినా కూడా నేను ఎప్పటికైనా ఇది లైఫ్ టైం కమిట్మెంట్. ఎవరైనా ఇచ్చారని చెప్తే ఐ డోంట్ వాంట్ టు బీ హియర్ అంతే. ఎవరైనా కానిలేండి, ఇది వాళ్ళతో ఎవరైతే చేశారో వాళ్ళని వచ్చి ఇమ్మని చెప్పి ఎదురుగా చెప్తే చాలండి. వీ డోంట్ వాంట్ టు బీ హియర్. ఇక్కడ కళ్యాణంలో ఉండాల్సిన పని కానీ లేదు అలాంటి ఆసక్తి. 1975లో కమ్మదూరు మండలం సెలెక్ట్ అయింది. అంగన్వాడీకి ఐసీడీఎస్ పెడితే అక్కడ చాలామంది రిటైర్డ్ అయినారు. ఎక్కడ జిల్లాలో కాదు రాష్ట్రంలో ఎక్కడ రాకున్న పోస్టులు వచ్చాయి. రిటైర్మెంట్ ఎక్కువ జరిగింది. ఎక్కడైనా చూసుకోండి. మేము ఎవరైనా తీసుకున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా అడిగలేదు. మేము ఎవరైనా లోపలికి డబ్బులు అడ్జస్ట్మెంట్ 1,50,000 అడ్జస్ట్మెంట్ అయితే ఎట్లంటే 2 లక్షలు కూడా ఇచ్చేదానికి సిద్ధపడినారు. 2 లక్షలు కూడా ఇచ్చేదానికి సిద్ధపడితే మేము ఏ పరిస్థితిలో కూడా అక్కడ డబ్బు తీసుకున్న వాళ్ళకి అయితే ఎవరికి ఏ పరిస్థితిలో కూడా నీకు డబ్బు నీకు ఉద్యోగం ఎందుకు? నీ 2 లక్షలు వడ్డీకి ఇచ్చుకుంటే ఆ లైన్లో పోయి ఎవరికి కూడా తీసుకున్న వాళ్ళకి ఇవ్వకుండా అంతా కూడా సెలెక్ట్ చేసాం. 175 మంది. ఎవరు 2-3 మేము చెప్పినప్పుడు రాలేదు. కానీ మిగిలినవన్నీ కొన్ని మా తప్పు లేకుంటే అక్కడ వాళ్ళ యొక్క గవర్నమెంట్ యొక్క పరిస్థితి వల్ల రాలేదు 2-3. కానీ మిగిలినవన్నీ కూడా మేము చెప్పినవి వచ్చాయి. ఎట్లంటే ఒకటి పాలూరు మేము ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాబట్టి అమ్మాయి ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుందని
మేము చెప్పింది కాకుండా వేరేది వచ్చింది, ఇంకోటి ఏదో కోటగుడ్డు వచ్చింది, అది అంతేగాని మిగిలినవన్నీ కూడా మేము ఎవరు చెప్తే వాళ్ళకి ఇచ్చారు. అది ఖచ్చితంగా మేము కూడా ఏ పరిస్థితిలో కూడా మాకు అనుకూలంగానే అంటే పరిస్థితి ఏమంటే ఎవరు డబ్బు లేకుండా ఎవడన్నా మీకు ఊర్లో సెలెక్ట్ చేసుకుని మీరు ఎవరు చెప్తే వాళ్ళకి ఇచ్చినాం ఆ టైంలో. అదే రఘువీరెడ్డి ఉన్నప్పుడు చేశారండి సెలక్షన్. నేను ఎమ్మెల్యే ఉన్న మనవంతరాయ చౌదరిని, మీరు హై డ్రీమ్ మీడియా చూస్తున్నారు.